శరీరము బాగా కృంగిపోయింది అనుకోండి, అంటే మనకి శరీరము కుంగిపోయినప్పుడు, అంటే మనం కాశీ రావడానికి ఇవన్నీ ప్రమాణాలు. జీవిత చరమాంకం ఉన్నప్పుడు శరీరము బాగా కుంగిపోయి, అంటే ఇంకా కూర్చుంటే లేలేకున్నాము, లేస్తే కూర్చోలేకున్నాం, వంగిపోతున్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో నాకు గుర్తుంది, కాశీ అనే ఒక క్షేత్రం ఉంది, అక్కడ ముక్తి మోక్షం ఇచ్చేస్తాడు. సాక్షాత్ ఈశ్వరుడంతటి వాడే వచ్చి నన్ను ఈ యొక్క కుడి చెవిని తాకి పరబ్రహ్మ యొక్క తారక మంత్రములు చెప్పి పరబ్రహ్మములో కల్పిస్తాడు. ఆ తల్లి జగన్మాత అయినటువంటి అన్నపూర్ణాదేవి, అయ్యో ఆమె బయట చిక్కుతో వస్తుంది, ఎందుకంటే మా ఆయన చెప్పేటప్పుడు వాడు సరిగా వింటాడో వినడో పాపం అని ఆవిడ సేద తీర్చుతుంది. ఈ యొక్క కుమారుడు వినాయకుడు కాళ్ళు చేతులు పట్టుకుని నువ్వు కంగారు పడకయ్యా, చక్కగా ఈ పరబ్రహ్మ మంత్రాన్ని విను, నువ్వు మోక్షాన్ని పొందుతావు అని చెప్తారు. ఇది ఇంతకన్నా ఇంకొకటి ఏమీ లేదు అని. శరీరం అలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో మార్పులు ఉన్నట్లయితే, అంటే మనకి ఇప్పుడు చలికాలం మీకు తెలుస్తుంటుంది, ఒక ముక్కు మూసుకుపోతే ఇంకో ముక్కులోంచి గాలి రాదు, అంటే ఇది చలికాలం కాబట్టి. కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే మనం ఒకవేళ మనం అంటున్నాం పెద్దవాళ్ళండి పాపం గాలి ఆడట్లేదు, గాలి పీల్చుకోలేకుంది అని, అంటే అటువంటి సందర్భంలో వీళ్ళు ముందుగానే వాళ్ళ బిడ్డలు చెప్పుకోవాలి, నాయన ఇటువంటి ఏమో నా దౌర్భాగ్యం బాగా లేకపోతే ఇలా ఏమన్నా వస్తే అప్పుడు మీరు ఇది చెయ్యండి. అంటే నేను మొదటిసారిగా కాశీ వచ్చిన మణికర్ణిక శ్మశానం దగ్గర పోయి, ఈ అమ్మాయి బెంగళూరులో ఉంది అప్పుడు, హైదరాబాద్లో వీడియో కాల్ ఫోన్ చేసి, ఇదిగో మణికర్ణిక మహాశ్మశానం, రేపు మీ నాన్నగారు పోతే ఇక్కడ వచ్చి కాల్ చేసేయి అని అప్పుడే చెప్పాను. విన్నట్టున్నాడు ఈశ్వరుడు, ఈ ఆడపిల్లకి మళ్ళీ ఇదంతా ఎక్కడెక్కడ పట్టుకొస్తుందో అందుకని ఇక్కడే పట్టుకొస్తున్నాడు ఆయన. అంటే మనం ముందుగానే కొన్ని మంచి కానీ కొన్ని చెడు కానీ చెప్పాలి. ఈ అమ్మాయికి 9 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను కరోనా సమయం వచ్చేటప్పటికి. అప్పుడు నేను అన్నాను, అమ్మాయి కరోనా చాలా మంది చనిపోయారు, నాకు తెలిసిన నా బంధువులు స్నేహితులే. నేను అన్నాను, అమ్మాయి ఇప్పుడు నేను పోతే మీ పరిస్థితి ఏమిటి అంటే, ఈ అమ్మాయి అంటుంది, నాన్నగారండి మీ యాత్ర మీరు చక్కగా చేయండి, మీ పరలోక యాత్ర మీరు చక్కగా చేయండి, మాకు ఏదో ప్లాన్ ఇచ్చుంటాడు ఈశ్వరుడు, మా బ్రతుకు తీరు మేము ఎలాగో బ్రతుకుతాం, ఎవరికి ఎవరి సంబంధం ఇక్కడ. అంటే మనం అంత వైరాగ్యం. నా ధర్మపత్నిని అడిగాను, ఏమ్మా అంటే నా చిన్న కూతురిని నా పెద్ద కూతురు చూసుకుంటారని చక్కగా. అంటే ఇలా అన్నమాట, మనము పిల్లలకు రేపు పెట్టాలి, అంతేగాని ప్రతిదీ నాకు చెప్పాలి, నాకు ఇవన్నీ చేయకూడదు. నిద్ర ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఒకవేళ 60 సంవత్సరాలు దాటినప్పుడు ఎక్కువ, అంటే మామూలుగా మనకి 4 గంటల నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది. అలా కాకుండా రోజుకి 15 గంటలు 20 గంటలు నిద్రపోతున్నారు అనుకోండి, అంటే క్షమించాలి, వాళ్ళకి ఈ యొక్క మెదడు పనిచేయట్లేదని అర్థం. అటువంటి సందర్భంలో ఒకవేళ మన పెద్దవాళ్ళకి ఈ పిల్లలకి ఇలా పరిస్థితి ఏర్పడితే ఈశ్వరుడి దయ వల్ల కాశీక్షేత్రానికి పంపించు. ఒకవేళ నీకు వచ్చి వీలు కాకపోతే అక్కడ నాకు ఏదో ఒక ఆధారం చూపించు. పాపం ఇదే విధంగా మొన్న మధ్య ఒక 4 నెలల క్రితం ఒక బ్రాహ్మణులు వచ్చారు హైదరాబాద్ నుంచి, వాళ్ళ నాన్నగారికి సీరియస్ అయిపోయింది, ఆయన తీసుకొని వచ్చారు కాశీకి. 4 వచ్చారు. అదే విధంగా అందులో ఒక అతను మాత్రము ఒక నెల రోజులు ఉండేళ్ళ హాస్పిటల్లో, ఈ నెల రోజులు ఆ పిల్లలకు ఉద్యోగం పోతుందని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయారు, తెలిసిపోయాడు ఆయన. ఈ నెల రోజులు ఉద్యోగం జీతం పోయింది, ఈ నెల రోజులు ఎంతో ఖర్చు పెట్టుకుని ఉన్నారు ఆయనకి. కానీ ఇదే ఇంకొక 3 మన శివనామ క్షేత్రంలో కూడా పాపం ఒక ఆవిడ 9 నెలల వాసానికి వచ్చింది, ఒక ఆవిడ పద్మ అని, ఆవిడ అందరూ కూడా తెలిసి ఉంటుంది. ఆవిడ వాళ్ళ అమ్మ ఇలా ఈ మధ్య మనతో పాటు మొన్న యాత్ర కూడా వచ్చింది, ఏదో యాత్రకు వచ్చింది, మన మోక్షయాత్ర కూడా చేశాం కదా, ఆ యాత్రకు వచ్చింది ఆవిడ. వాళ్ళ అమ్మగారు అంటే కూతురు ఇక్కడ 9 నెలల వాసం చేస్తుంది, అక్కడ తల్లిగారు నిండా సీరియస్ అయిపోయారు. ఆమె ఈ కూతురు వెళ్ళాలి అమ్మని చూడ్డానికి. పాపం ఆవిడ అనుకుంది, అన్నదమ్ముడికి చెప్పుకుని ఎంతైనా ఖర్చు పెట్టుగా 75,000 పెట్టుకుని అంబులెన్స్ లో తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళి చూశాను, శివనామ క్షేత్రంలో ఉండేటువంటి రాములు గారు అన్నాడు, చంద్రశేఖర్ గురుగారు మీరు ఒకసారి చూసి చెప్పండి ఎన్ని రోజులు ఉంటుందో ఇవ్వడాన్ని. నేను అన్నాను 5 రోజులు ఉంటుంది అన్నాను. తప్పకుండా 5 రోజుల తర్వాత 6వ రోజు ఉదయాన్నే చనిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళకి నేను చెప్పాను, ఆవిడ చెవి ఇలా కుడి చెవి పైకి బాగా లేచింది.
నేను చెప్పాను అంటే మీకు కూడా ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైనా సరే ఇక్కడ మనుషులు కానీ పక్షులు కానీ జంతువులు కానీ ఎవరు చనిపోయి ఉన్నప్పటికీ మీ అదృష్టం అది. ఒకవేళ వెంటనే మనం వెళ్ళి మీరు అన్నారు ఆడు ఇద్దరు చనిపోయారు మీరు వెళ్ళి చూడలేదన్నారు కదా, నా మనసుకు బాధ వేసింది. అంటే ఒకవేళ మనం వెళ్ళి చూస్తే మీరు నిజంగా ఆ కుడి చెవిని పరీక్షలుగా చూసినట్లయితే మీలోకి అమృతం ప్రవహిస్తుందట. అంటే ఇక్కడ అమృతం ప్రవహించడం అంటే ఇప్పుడు 8 సంవత్సరాల యక్షకుమారుడైనటువంటి హరికేశుడు కాశీ వచ్చాడు, వచ్చి ఇక్కడ ముక్తిని పొందాడు, మోక్షాన్ని పొందాడు. కానీ మనకి ఇప్పుడు దేవుడుగా కూర్చొని ఉన్నాడు అక్కడ కాశీకి. అవునా? ఇది ముక్తి మోక్షం అంటే. అంటే అమృతం అంటే మనకి ఈశ్వరుడు మోక్షాన్ని ఇస్తాడు, కానీ మన నామముతో రేపు ఇంకొకరు చెప్పుకుంటాడు పలానా రోజు ఇలా ఉన్నాడు అని. ఇది చిరకీర్తి అనమాట. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు మీరు అలా వెళ్ళి చూసినట్లయితే మీరు అప్పుడు ఇలా భ్రాంతితో చూడాలి. ఏమని? ఇప్పుడే పోయారు కాబట్టి